సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు కుంట్ల భీష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? 2011 నుంచి ఉద్యమాలు తిరిగిన గ్రామశాఖ అధ్యక్షులైన అప్పటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ దాంట్లో కొనసాగుతున్నా. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను గ్రామశాఖ మన సర్పంచ్. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అంటున్నారు సార్. తెలంగాణ ఉద్యమంలో అంటే ఎలాంటి ఉద్యమాలలో ఏ పాత్ర పోషించారో? మీరు తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎన్నుకున్నారు మీరు? అప్పుడు ఉస్మానియాకి అక్కడ మన హైదరాబాదు కానీ నల్గొండ కానీ ఎక్కడ ఉంటే అక్కడికి పోయేది. ఉద్యమం ఎక్కడ జరిగినా నేను ఉద్యమ పార్టీ రాసుకోక చేసేది. వంట వార్పు, మిలియన్ మార్చ్ అన్నిటికీ పోయేది. ఆ కార్యక్రమం అన్నిటికీ అయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాంటి మార్పులు జరిగినాయి అంటారు? చాలా మార్పులు జరిగినాయండి. ప్రస్తుతం అప్పుడు నీళ్లు మొత్తం కరెంటు రాకపోయేది, నీళ్లు లేవు, పంటలు ఎండిపోయేది, రోడ్లు కానీ చెట్లు నాటుడు అన్ని కార్యక్రమాలు చేసేది. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ప్రధానంగా అస్తిత్వ పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ప్రజలకు అందినాయి అంటారా సార్? చాలామంది చిలకల భూములు కూడా ఉండే మంచిగా కాలువ వచ్చి మూసి కాలువ ఉంటుంది. మాకు బోర్లు కూడా మంచిగా బోర్లు పడ్డాయి. మంచిగా కాలువ నీళ్ళు వాడుకుర్రు. మొత్తం సెంటు భూమి లేకుండా ఎట్లా పెళ్ళి మొత్తం నాటు పెట్టారు. బాగా మంచిగా నీళ్ళు బాగా వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి బాగా పంటలు పండి అన్ని మంచిగా ఉన్నాయి. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? రోడ్లు కానీ పంటలు బాగా పండి అన్ని కార్యక్రమాలు, చెట్లు నాటడం కానీ రోడ్లు కానీ అన్ని పనులు మంచిగా జరిగినాయి. గతంలో అంటే 10 ఏళ్ళలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉండే, మాజీ మంత్రి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సూర్యాపేట జిల్లా కానీ మీ గ్రామం ఎలా అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? రోడ్లు బాగానే అన్ని అభివృద్ధి బాగానే చేసిందండి. అన్ని అభివృద్ధి, రోడ్లు కానీ నీళ్ళు కానీ కరెంటు కానీ అన్ని విధాలుగా అన్ని మనకు ఉపయోగపడి మొత్తం పనులన్నీ చేసిందండి. సో ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు? ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు మంచిగా పనిచేస్తాడు. మన అన్ని గ్రామాల్లో తిరుగుతూనే ఉంటాడు. సార్, మీరు అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండి ఇప్పుడు సూర్యాపేట జిల్లాగా ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. జిల్లా ఏర్పడిన తర్వాత ఎలాంటి నిధులు వచ్చినాయి? ఈ జిల్లా ఎలా అభివృద్ధి పథంలో ముందుకు పోయింది అంటారు? జిల్లాలో మొత్తం అన్ని మంచిగా గురుకులాలు కానీ పాఠశాలలు అన్నీ కానీ అన్ని విధాలుగా మన సదన చెరువు దాన్ని మంచిగా పార్కు కానీ అన్ని కార్యక్రమాలు మంచిగా చేసిండు. కాలువ దేవుడు, చెరువులు తీసుడు, పూట్క తీసుడు అన్ని విధాల అభివృద్ధి చెందిందండి. మా గతంలో మన గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు వచ్చినాయా? దళిత బంధు బెడ్రూమ్ రాలేదు. బీసీ బంధు కానీ యాదవుల గొర్రెలు బీసీల బంధువులు కానీ మాకు 60 యూనిట్లు ఉండే 60 మందికి వచ్చింది గొర్రెలుగా. గతంలో రుణమాఫీ జరిగిందా? మంచి మొత్తం రుణమాఫీ అయ్యేది, మొత్తం మంచిగానే ఇచ్చేది. రైతు బంధు కూడా కారుకు ఎమ్మటగా వేసేది. విద్యా వైద్యం ఎట్లుండే గతంలో గత ప్రభుత్వం? ఆయన విద్య కానీ వైద్యం కానీ అన్ని విధాలుగా మంచిగా కంటి వెలుగు అని మన అద్దాలు ఇట్లా అన్నీ మంచిగా ఇచ్చేదండి. అంటే అభివృద్ధి బాగా చెందేది, బాగా నడిచేదండి. ఇక్కడ ఈ సమీప అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయం సాగు భూమికి మూసి వాటరే ప్రధానమైనదా? మూసి వాటర్ మాకు బాగా. త్రాగునీరు ఎక్కడి నుంచి? తాగునీరు ఇక్కడ నుంచి వస్తాయండి. మన ఇక్కడ నుంచి మన పాలేరు కాంచి ఉంటాయి కదా. మరి ఈ మూసి వాటర్ వల్ల కొంచెం ఆ మూసి వాటర్ తోటి పంటలు పండడం వల్ల కొంచెం చాలా వరకు జబ్బులు వచ్చే ఆస్కారం ఉందని సైంటిస్టులు చెప్పడం జరిగింది సార్. మూసి ప్రక్షాళన కూడా చేయాలంటున్నారు. మూసి వాటర్ కొంచెం ఏంటంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పొల్యూషన్ ఏర్పడ్డది అంటారు. వాటర్ పొల్యూషన్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. మరి ఈ పరిసర ప్రజలు కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా
పరిశుద్ధి అంటే అది వచ్చే వాటర్ని మంచిగా శుద్ధి చేయటం అన్నీ మంచిగా విధాలుగా అప్పుడు మందు కొట్టేది మంచిగా. ఇప్పుడు మన బజార్లు కానీ అవి కానీ వాటర్ కానీ దాన్ని శుద్ధి చేస్తే మంచిగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది? 6 గ్యారెంటీలు ఒక్కటన్నా ఒక నెల వచ్చింది మాకు గ్యాస్, ఒకటే నెల వచ్చింది. తర్వాత మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ కరెంటు బిల్లు. అది 2 బల్బులు ఉండేది, ఒక ఫ్యాన్ ఉంది, 1200 కట్టిన నెలకు. ఫ్రీ కరెంట్ వస్తుంది? ఫ్రీ కరెంట్ లేనిది 200 ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. బస్సుల కాడ కొట్లాడలేదు. బస్సులు ఇప్పుడు దొరకలేదు. ఏమైనా ఏముంది, ఉద్యోగస్తులు వాళ్ళే తిరుగుతున్నారు, రైతులు ఓడిపోతారండి. మొత్తం ఫ్రీ బస్ అనేది వేస్ట్ అన్నట్టు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? కాలేదండి. మా ఊళ్ళో ఇంకా చాలా మంది సగం కంటే ఎక్కువనే ఉంటుంది. 500 బోనస్ అంతుంది. బోనస్ లేదు, వాళ్ళకు అందింది, ఫస్ట్ వాళ్ళకి అందింది, తర్వాత అందలేదు. ఇటీవల ఇద్దరు ఇళ్ళకు రేషన్ కార్డులకు దరఖాస్తులు జరిగినాయి. ఇప్పుడు ఎన్ని ఇండ్లు వచ్చినాయి మీ గ్రామానికి? 30-40 ఇండ్లు వచ్చినాయి అంటారు, కానీ అది ఇంతవరకు ముగ్గు పోసింది లేదు, ఏది లేదు. పేదలకు నిరుపేదలకు అంతలేవా? అందులో వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళే పంచుకుంటారు. అది ఉన్న వాళ్ళకే ఇళ్ళకు స్టాప్ ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇళ్ళు వచ్చినాయి. గుడిసెలలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేవు, ఏం లేవు. ఆ లిస్ట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ముగ్గు పోసింది వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళే తీసుకురు. గత ప్రభుత్వంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు ఇబ్బందులకు గురైనాయి, ఆక్రమణలకు గురైనాయని ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. భూభార చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా? ఏడ న్యాయం జరిగింది. 2 నెలల నుంచి అది రైతు వేదికల మీటింగ్ పెట్టిరు, అవుతాయని చెప్పిన 15-20 రోజులు అవుతాయంటూ ఇంతవరకు ఒక్కడు కూడా అమలు కాలేదు. దరఖాస్తుల స్వీకరణ జరిగింది, విచారణ ఏం లేదా? ఏం లేదు, విచారణ లేదు, ఏం లేదు. ఆ కాగితాలు తీసుకొని ఎక్కడ వేసారో సంవత్సరం 10-20 రోజుల అవుతాయని చెప్పిన ఇంతవరకు ఏం లేదు, పట్టించుకునే నాదులు లేదు. గత ప్రభుత్వం విఆర్ఓస్ని తొలగించింది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది, ఎట్లా ఉంటుంది అంటాం? మళ్ళీ విఆర్ఓలు వస్తే మొత్తం లంచాలు అన్నీ ఏరియా సరి నెంబర్ తీసుకొచ్చి ఇలా పెట్టుడు లంచాలు తీసుకొని ఓసారి నెంబర్ తీసుడు. విఆర్ఓలు అసలు మంచిగా లేదండి. విఆర్ఓ సర్పంచుల కాలం మూసి దాదాపు సంవత్సరాల పైచీలకు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? బల్బులు లేనివి, బల్బు చీకట్ల పాములు తిరుగుతున్నాయి. బల్బులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పట్టపగులు కూడా ఇటు వెలిగేది. ఇప్పుడైతే ఒక లైట్ లేదు, ఏది లేదు. అంత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మొత్తం అంతా చీకటి అయింది. కరెంటు సరిగ్గా రావట్లేదు, కరెంటు బాగా ఇవ్వట్లేడు. తేపకు అర్ధ గంటకు ఒకసారి పోతుంది, 2 గంటలు పట్టించుకున్న నాది కూడా లేదు. ఇటీవల ప్రభుత్వం బీసీ వర్గీకరణ అంటే కులగణన చేసి బీసీ వర్గీకరణ 42% చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది. కేంద్రం చేస్తలేదు అంటుంది. బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు ఈ 42% ద్వారా? కాలేదండి, బీసీలకు న్యాయం కాలేదు, ఏం కాలేదండి. బీసీలకు ఏడాది జరిగిందండి న్యాయం, అంతా ఏదో వేస్ట్. అది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ఏం అభివృద్ధి ఇచ్చిన గ్యారెంటీలు ఇచ్చి 2500 మహిళలకు ఇస్తామని చెప్పారు, అవి లేదు. పెన్షన్ 4,000 పెంచుతాడు, అది లేదు. వికలాంగులకు 6,000 ఇస్తాడు, అది లేదు. ఏది శక్తి లేదు. ఈ రుణమాఫీ చేసినా పింఛన్ ఇస్తామని ఈ గ్యాస్ మాపే ఒక్కటే నెల ఇచ్చినండి. ఇక తర్వాత ఏది శక్తి అన్ని సగసమే ఇచ్చినది. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు అట్నే కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతున్నాయి బెల్ట్ షాపులు. దానివల్ల తాగుడు బానిసపై ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి. మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా, సౌమ్యుడిగా మీకు మంచి పేరుంది గ్రామంలో. మీరు నియంత్రణ చేయాలంటే, మద్యపాన నియంత్రణ చేయాలంటే ప్రభుత్వాలకు ఏం సూచన చేస్తారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు? అదంటే తాగుడంటే ఊళ్ళో పెద్ద మనసులు ఉండి ఇట్లా సూచనలు చేసి అంతవరకు, కానీ ఆ సూచనలు చేయండి ఇక తాగుతూనే ఉంటారు వాళ్ళు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రభుత్వాలే కదా కట్టడి చేసేది బెల్ట్ షాపులో? ఏముంది, లంచాలు తీసుకుంటారు విడిగా. మా ఊళ్ళే నాటుసారా నడుస్తూనే ఉంది, 100 షాపులు ఉన్నాయి మా కాడ. ఏముంది, ఇప్పుడు ఎంత పెంచింది, చాలా పెంచింది. ఇప్పుడు కోట సేకు 30, ఇప్పుడు 20 రూపాయలు పెంచింది కోట సేకు. పెట్టుడు సారాలు మొత్తం ఎక్కువ అయిపోయినాయి, వేడి షాపులు చాలా అయిపోయినాయి. విడిగా తాగుతుంది ఇంకెక్కువ. యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారు, వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమవుతున్నాయి. యువతలో మార్పు రావాలన్నా వారికి ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు ప్రభుత్వాల నుంచి? ఉపాధి అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఏదైనా ఒక గవర్నమెంట్ ఆ సూచనలు ఇచ్చి
ఇస్తే మంచిగా బాగుంటుందని. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మందుకో డబ్బుకో పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజలను. అలాంటి గురి కాకుండా ఉండాలంటే ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటే మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు? చైతన్యం కావాలంటే మంచిగా మంచిగా అభివృద్ధి ఏదైనా చేయాలి. అంత అంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మంచి నాయకుని ఎన్నుకోవాలి. మంచిగా పెద్ద మనిషి అయ్యి మంచిగా ఉండాలని. ఇప్పుడు గ్రామ ప్రజలు ఇక్కడ గెలిచిన తర్వాతనే ఇక్కడ ఉంటాం, గెలవకముందు ఇక్కడ ఉంటాం అంటున్నారు. గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండలేరు, అభివృద్ధికి సహకరిస్తలేరు అని ప్రజలు అంటున్నారు. మరి స్థానికంగా ఉండే నాయకుడే ఎన్నుకోవాలని ప్రజలు అంటున్నారు. మీరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటారు? ఈ గ్రామ ప్రజలు ఏందండి, వాళ్ళు 40,000 లక్షలు పెట్టుతారు, గెలుస్తారు, హైదరాబాద్లో ఉంటారు, పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మా సర్పంచ్ ఇప్పుడు మన అయిండు, కాంగ్రెస్ సర్పంచ్, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతుంటాడు. ఆయన ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది. ఫైనల్గా రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తారు? మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఎప్పుడు అందుబాటులో మనం గ్రామాల్లో తిరిగి పని చేసేటోడు, ఎప్పుడు తిరిగి చేసేటో ఆలోచించేటోడు అయితేనే, లోకల్ సర్పంచ్గా ఉంటేటోనే చేస్తేనే మంచిగా అభివృద్ధి అయింది. అధిష్టానం మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా? మీరు అధిష్టానం అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉందా? చేస్తానండి. మీకు ఉంటే మీకు ఆడ ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామ అభివృద్ధికి? ప్రణాళిక ఉంది. ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఎలాంటి ప్రణాళిక ఉంది మీకు ఆడ? ఇప్పుడు అభివృద్ధి అయిన మురికాలు కానీ, రోడ్లు కానీ, అన్నీ మన పెట్టుడు సార కానీ, అన్నీ అభివృద్ధి, మన ఓఎస్ కానీ అన్నీ కట్టడి చేస్తాం. మద్యపాన నియంత్రణ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.